రామగుండం కార్పొరేషన్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. రామగుండం కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ సహా 20 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ తో కలిసి గాంధీ భవన్ కు వెళ్లనున్నారు మేయర్ కార్పొరేటర్లు. రామగుండం కార్పొరేషన్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ బాల, రామగుండం కార్పొరేషన్ లో ఇది ఒక బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ గానే చెప్పుకోవాలి. మెజార్టీ కార్పొరేటర్లతో పాటు మేయర్ అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే దాదాపు 20 మంది పైగా కార్పొరేటర్లు హైదరాబాద్ చేరుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వీరందరి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇటు శ్రీధర్ బాబు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ కార్పొరేటర్లంతా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే రామగుండం నుంచి వీరంతా కూడా హైదరాబాద్ కు బయలుదేరడం జరిగింది. చాలా మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే విధంగా అదేవిధంగా అనుకూలంగా ఉన్నవారిని మాత్రమే పార్టీలో చేర్చుకోవాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ నిర్ణయించుకున్న నేపథ్యంలో కొంతమంది కార్పొరేటర్లు నేరుగానే రావద్దని చెప్పి ఎవరైతే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండి పార్టీకి తమ సేవలు అందిస్తారో వారిని మాత్రమే పార్టీలో చేర్పించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రామగుండం కార్పొరేషన్ మొన్నటి వరకు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండేది. పాలకవర్గం అంతా కూడా మెజార్టీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లే పాలకవర్గంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా ఇండిపెండెంట్ గా చేరి గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి కార్పొరేటర్లు అంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరి తమ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటి గతంలోనే పార్టీ మారుతారని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇటు మేయర్ అనిల్ కుమార్ కూడా తమ పదవికి గండం పొంచి ఉన్న నేపథ్యంలో పార్టీ మారడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అందుకే తాను కూడా పార్టీ మారుతున్నట్లుగా తన సన్నిహిత వర్గాలకు చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రామగుండం సంబంధించినటువంటి ఇటు పాలకవర్గంతో పాటు చాలా మంది కూడా ఇటు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అవిశ్వాసాల తీర్మానాలు కొనసాగుతున్నాయి. మెజార్టీ మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇటు రామగుండం కార్పొరేషన్ పైన కూడా కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని చెప్పుకోవచ్చు. థాంక్యూ సతీష్.